వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మా కరీంనగర్లకి మరొక కొత్త ఎగ్జిబిషన్ అయితే వచ్చేసింది. ఈసారి మా వాళ్ళు ఏకంగా సింగపూర్ ఎయిర్లైన్ తీసుకొచ్చి మా కరీంనగర్లో అయితే పెట్టేసారు. సో కంప్లీట్ గా ఈ ఎగ్జిబిషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ముఖ్యంగా దీని లొకేషన్ వచ్చేసి పద్మనగర్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే అన్నమాట. ఆల్మోస్ట్ ఈ లొకేషన్ ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ పడుతూనే ఉంటుంది మాకు. అండ్ ఇక్కడ చూడండి, ఈసారి స్పెషల్ ఏంటంటే సింగపూర్ ఎయిర్లైన్ లోపలికి వెళ్ళి టికెట్స్ ఎంత, సో వాటి ప్రైస్ ఏంటి, లోపల కిడ్స్ కి ఏమేమి అవన్నీ తెలుసుకుందాం రండి. గైస్, ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అందరికి 70 రూపీస్ అనమాట. 5 years బిలో ఉన్న పిల్లలకి మాత్రం ఫ్రీ అనమాట. ఆల్మోస్ట్ అందరు కూడా సేమ్ ఉంది 70 రూపీస్. సో ఓన్లీ 5 years బిలో ఉన్న పిల్లలకి మాత్రం ఫ్రీ అయితే ఇస్తున్నారు. నేను ఆల్రెడీ టికెట్స్ తీసేసుకున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 వరకు అయితే మీ ఫ్యామిలీతోని ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాము. సో ఇక్కడ చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క రైడ్ అయితే ఎక్కుకుంటూ మీకు అయితే క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ మినీ కాశ్మీర్ వింటర్ ఉత్సవం అయితే ఉంది. సో ఇది స్పెషల్ చిల్డ్రన్స్ కోసం అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, నాతో పాటు రండి. గైస్ చూడండి, ఈసారి చాలా స్పెషల్ గా అయితే డిజైన్ చేశారు కిడ్స్ కోసం. కిడ్స్ ఏంటి మంచిగా పెద్దవాళ్ళు కూడా ఫుల్ గా ఆడుకోవచ్చు. గైస్ ఒకసారి ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఇదంతా కూడా మంచిగా థర్మోకోల్ బాల్స్ అయితే డిజైన్ చేశారు. మినీ కాశ్మీర్ అయితే కనిపిస్తుంది. నిజంగా పిల్లల్ని ఇందులో వదిలేస్తే చాలా బాగా అయితే ఆడుకుంటారు. సెల్ఫీ ఇది వీడియో. గైస్ ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో చూడండి. సో మనం మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి అండ్ రీల్స్ చేసుకోవడానికి సో ఈఫిల్ టవర్ ని అద్భుతంగా అయితే డిజైన్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ కిడ్స్ ని చాలా అట్రాక్ట్ చేసుకోవడానికి మంచి మంచి పోస్టర్స్ అయితే పెట్టారు. సో మీ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ మంచిగా ఫొటోస్ అయితే దిగవచ్చు. ఇంకా మీరైతే అన్లిమిటెడ్ ఇన్స్టా రీల్స్ అయితే వేసుకోవచ్చు ఈ ఈఫిల్ టవర్ ముందు. మన షాపింగ్ జోన్ లకి అయితే వచ్చేసినాము. ఇదే కదా అసలు మన ఉమెన్స్ కావాల్సిన ప్లేస్. సో మనందరికి ఎంతో ఇష్టమైన ప్లేస్ ఇదే అనమాట. ఆబ్వియస్లీ మన కిడ్స్ కూడా అదే ఇష్టం అనుకోరి. ఇక్కడ కిడ్స్ కి టాయ్స్ ఉండాలి, ఉమెన్స్ కి కావాల్సిన అన్ని యాక్సెసరీస్ అయితే దొరుకుతాయి. మీకు ర్యాండమ్ గా ఫాస్ట్ గా అయితే చూపించుకుంటూ వెళ్తాను రండి. కిడ్స్ కోసం మంచి స్పెషల్ టాయ్స్ అయితే ఉన్నాయి. నిజంగా ఇంత మంచి మంచి ఏమంటారు కోడిపిల్లలు సో మన సైడ్ కోడిపిల్లలు అనమాట. అండ్ ఇక్కడ కిడ్స్ కి సంబంధించిన మంచి మంచి స్కూటీస్ కానీ, మంచి ఇప్పుడు LED లైట్స్ కానీ, మా పిల్లలు వస్తే మాత్రం ఈసారి నాకు పక్కా బిల్లు పడేది. అంటే మన అమ్మాయిలకి ఎంతో నచ్చే ఉమెన్స్ స్టాల్ కి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి, అన్ని ఎంపోరియంలో దొరికే ప్రతి వస్తువు అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. సో మీకు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. సో ఎంజాయ్. ఇక్కడ చూడండి, మంచి బ్యూటిఫుల్ కలెక్షన్, నల్ల పూసలు మంచిగా అంటే డిఫరెంట్ అంటే డిజైన్స్ లో ఇచ్చారు. సో బాగుంది. అండ్ మన హెయిర్ క్లిప్స్ చూడండి, మంచి బటర్ఫ్లై క్లిప్స్ అన్నట్టు ఇవన్నీ అన్ని సిల్వర్ లో అయితే ఇస్తున్నారు జ్యువెలరీ. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. నెయిల్ పాలిషర్స్, అంటే ఏమంటారు హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, అండ్ ఇక్కడ స్టైలిష్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ అండ్ జుమ్కాసు, బుట్టాలు, సో అన్ని కూడా దొరుకుతున్నాయి. నార్మల్ గా మన హెయిర్ బ్యాండ్స్, సో లాంగ్ జుమ్కాసు, సో మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ లో అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మంచి సిల్వర్ జ్యువెలరీ కూడా సో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా హెయిర్ క్లిప్స్ సంబంధించిన ఐటమ్స్ అన్నమాట.
మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే కూడా అది పర్చేస్ చేసుకోవచ్చు. ఈ స్టాల్ వచ్చి వెరీ స్పెషల్, ఎందుకంటే మనకి ఇక్కడ 10 రూపీస్ నుంచే ఐటమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఉమెన్స్ కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఈ స్టాల్లో దొరుకుతాయి. ఇక్కడ మనకు 20 రూపీస్కే పిల్లలకు సంబంధించి మంచి హెయిర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో మన కిడ్స్కి ఇట్లా మంచిగా రెడీ చేసి ఈ హెయిర్ బ్యాండ్స్ పెడితే మాత్రం అదిరిపోతారు. నార్మల్ 20 రూపీస్ అంటే చాలా తక్కువ. అండ్ ఇక్కడ మంచి రకరకాల టిక్లీలు అండ్ బిందీలు అయితే ఉన్నాయి. మన పెద్దవాళ్ళ నుంచి నార్మల్ యూత్ పెట్టుకున్న టిక్లీస్ అన్ని కూడా దొరుకుతున్నాయి. సో చాలా బాగుంది. ఈ సెక్షన్ కూడా అన్ని 20 రూపీస్ సెక్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా 20 రూపీసే, ఆల్మోస్ట్ ఇవన్నీ 20 రూపీసే. సో చాలా బాగుంది. అంతా మనకు నార్మల్గా టిక్లీ సిస్టమ్ లేని వాళ్ళు ఇట్లా మంచిగా ఏమంటారు రంగులో పెట్టుకుంటారు కదా ముఖానికి. సో సంగం కుమ్ సో అది కూడా ఉంది. ఓన్లీ 20 రూపీస్. హెయిర్ బడ్స్ అండ్ నార్మల్ ఫ్లవర్స్, టిక్లీస్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ సైడ్కి పెట్టుకునే క్లిప్స్, కిడ్స్కి సంబంధించిన ఫ్లక్కర్లు. అండ్ ఇక్కడ చూడండి మంచి మంచి హెయిర్ బ్యాండ్స్ అయితే, హెయిర్ క్లిప్స్ అయితే ఉన్నాయి. సో అద్భుతమైన డిజైన్స్లో అయితే ఉన్నాయి. మంచి చెమ్కీలో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి మంచి మంచి జుమ్కాస్ అయితే ఉన్నాయి. అబ్బా ఎంత బాగున్నాయి అసలు అయితే. ఓన్లీ 10 రూపీస్కి నెయిల్ పాలిషెస్ అయితే ఉన్నాయి. సో అద్భుతమైన కలర్స్ అయితే ఉన్నాయి. సో చూడండి అసలు ఎంత బాగున్నాయో. నార్మల్గా మంచి చెమ్కీస్ కానీ లైనర్స్ కానీ అంటే మనకు ఫినిషర్స్ కూడా ఉన్నాయి. సో బాగున్నాయి. ఓన్లీ 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా హై కాస్ట్ కూడా ఉన్నాయి, చాయిస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గర్ల్స్కి ఉమెన్స్కి మంచి నెక్లెస్ సెట్స్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్గా నార్మల్ వెస్ట్రన్ వేర్ పైకి యూజ్ చేసుకోవడానికి అయితే అద్భుతమైన నెక్లెస్లు అయితే ఉన్నాయి. సో నాకు ఈ సింపుల్ సెట్స్ చాలా బాగా నచ్చినాయి అసలు. ఓన్లీ 200, 100 సో అట్లా ఆ ప్రైజెస్లో ఉన్నాయి. సో మీరు వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నాకు ఆ కలెక్షన్ చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఉమెన్స్కి సంబంధించి మంచి పట్టీలు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను ఎప్పటి నుంచో ఒక పట్టీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ పట్టీ అయితే అసలు అద్దిరిపోయింది, అసలు ఎంత బాగుందో. అండ్ కీ చైన్స్ కూడా ఉన్నాయి అండ్ వాచెస్ కూడా ఉన్నాయి ఉమెన్స్కి సంబంధించి. అండ్ మంచి ఇక్కడ మనకు కావాల్సిన లెటర్స్లో కీ చైన్స్ అయితే ఉన్నాయి. సో బాగుంది. అండ్ ఇక్కడ మంచి స్పెట్స్ అయితే ఉన్నాయి. ఇవి కిడ్స్కి సంబంధించినవి అండ్ ఎల్డర్స్ కూడా సంబంధించిన స్పెట్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరికైతే దొరుకుతాయి. కింద బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ పైన మనకి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట, కిడ్స్కి సంబంధించినవి, పెద్దవాళ్ళకి సంబంధించి. సో ఇవైతే చాలా బాగుంది. గైస్ ఇక్కడ ఒక మంచి బాల్ గేమ్ అయితే ఉంది. బాల్ తో మనం గ్లాసెస్ అన్నిటిని కూడా బీట్ చేసి కింద పడేస్తే మనకు పక్కగా గిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి అమౌంట్ మనకు 100కి 4 ఇస్తున్నారు, 50కి 2 ఇస్తున్నారు. 2 ఛాన్సెస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ బాల్ తోనే మనం సో ఆ గ్లాస్ అయితే పడేయాల్సి ఉంటుంది. దాన్ని రండి మనం ట్రై చేద్దాం. వరల్డ్ ఛాంపియన్ రైట్, గెట్ రెడీ గైస్. ఎస్ ఆల్మోస్ట్ అన్ని పడాలి. మనకు 3 పడ్డాయి. అన్ని పడితేనే పక్కా గిఫ్ట్ అయితే ఉంటుంది. సో నాకు 3 పడ్డాయి, 2 ఆగినాయి. సో 1 మోర్ ఛాన్స్ అనమాట. ఒక్క బాల్కే అన్ని గ్లాస్ అయితే కింద పడాలి, ఇది గుర్తుంచుకోండి. రైట్, జస్ట్ మిస్. ఒక్కటే ఒక గ్లాస్ మిగిలిపోయింది. ఇక్కడ బాహుబలి గేమ్ అవుతుంది. సో మనకి ఇక్కడ బాణం అయితే ఇస్తారు. దాన్ని ఒక్కసారి అంటే ఆ ఎల్లో మార్కులో అయితే షూట్ చేయాల్సి ఉంటుంది, ఎల్లో మార్కులో కొట్టాల్సి ఉంటుంది. 50కి 3 ఛాన్స్ ఇస్తున్నారు. మనం ట్రై చేద్దాం రండి. అదే అట్లుంటుంది. మినిమం ఉంటుంది మనతోని, మినిమం ఉంటుంది మనతోని. ఎల్లోలో లేదు, పోయి ఎడ్జ్లో పడ్డది. ఆ ఎడ్జ్ కూడా రాకపో, కానీ అట్ట ఎట్లా నచ్చింది. గైస్ ఇక్కడ ఇంకొక 1 మోర్ ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట. మనకి ఇట్లా 50కి 6 బాల్స్ ఇస్తారు. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. ఈ లైన్స్ లో ఎక్కడ వెళ్ళినా కూడా సో అన్ని నెంబర్స్ కౌంట్ చేసి మనకి ఇక్కడ గిఫ్ట్ అయితే ఇస్తారు. సో గిఫ్ట్ పక్కా అని చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. మనకు రింగ్ గేమ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మన అందరినీ కూడా ఈ గేమ్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు సబ్బుల పైన వాళ్ళు నోట్స్ అయితే అరేంజ్ చేసి పెడతారు. ఆ నోట్స్ ఉన్న సబ్బు పైన మన ఈ రింగ్ అయితే పడితే మాత్రం మనకు అమౌంట్ వస్తుంది, లేకపోతే వట్టి సబ్బు వస్తుంది. సో ట్రై చేయండి. సబ్బు పైన ఉన్న నోట్లో అంటే ఆ నోట్తో ఉన్న సబ్బు పైన మనకు రింగ్ పడితే కనుక ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ మనకు వస్తుంది. లేదు నార్మల్ సబ్బు పైన పడితే మాత్రం గిఫ్ట్ అయితే వస్తుంది. ట్రై చేయొచ్చు. సో నేను ట్రై చేస్తాను రండి. ఈసారి ఆంటీ దగ్గరికి 100 కొట్టే పోతున్నాం. 50 రూపీస్కి ఇట్లా 10 రింగ్స్ అయితే ఇస్తారు. ఈ 10 రింగ్స్ మనం ట్రై చేయొచ్చు. రండి ట్రై చేద్దాం. లైన్ ఎక్కడ ఉండే, ఇక్కడ పెడతారు కదా బార్డర్ పాయింట్, ఇదేనా? ఓకే, ఇలాకైతే ఆయన కొడతాయి.
50 రూపీస్ పడవి. రండి రండి. ఈ రోజు అక్క సబ్బులు అన్ని ఖాళీ కావాలి. జస్ట్ చూసారు కదా, మనకు 50 మీద అయితే పడ్డాయి. నేను 50 రూపీస్ గెలుచుకున్నాను. సో చాలా బాగా అనిపించింది, చాలా థ్రిల్ అనిపించింది. మీరు ట్రై చేయొచ్చు. మనకు కూడా ఇంట్లో ఎంతగానో యూజ్ అయ్యే ప్లాస్టిక్ సంబంధించిన ఒక స్టాల్ అయితే ఉంది. కంప్లీట్ గా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. నార్మల్ టేబుల్ నుండి డస్ట్బిన్ వరకు అన్ని కూడా దొరుకుతాయి. లోపలికి ఒక ర్యాండమ్ లుక్ వేద్దాం రండి. ఇక్కడ 30కి 1 బాల్ అయితే ఉంది. దీంతో అక్కడ చెంబులను అయితే గట్టిగా కొడితే సో ఆల్మోస్ట్ మొత్తం ఒకేసారి పడిపోవాలన్నమాట. సో ఇక్కడ మనకు గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి పైన. సో అవైతే మనకు వస్తాయి అనమాట, చాయిస్ చేసుకోవచ్చు. రండి ట్రై చేద్దాం. సో ఎక్కడ పోయినా మనకు 2 పడుతున్నాయి, 1 మిగులుతుంది. ఇక్కడ కిడ్స్ కు యూజ్ అయ్యే మంచి మంచి టాయ్స్ అయితే ఉన్నాయి. అండ్ సో ఇవన్నీ కూడా ఒక ర్యాండమ్ లుక్ వేయండి. పిల్లలకు మంచిగా కూర్చొని ఆడుకునే విధంగా అయితే ఉన్నాయి. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా షాపింగ్ చూసారు కదా. సో ఇప్పుడు ఫుల్ ఎంజాయ్మెంట్ అండ్ రైడ్స్ అయితే యూజ్ చేసేయండి. ఇక్కడ మంచిగా కొలంబస్, నార్మల్ జాయింట్ వీల్, కిడ్స్ కి సంబంధించిన అన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. మంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మీరు ఫుల్ గా ఎంజాయ్ చేసి మధ్యలో వచ్చి ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో రండి ఒక్కొక్క రైడ్ అయితే వేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం రండి. జాయింట్ వీల్ ఎక్కితే बहुत उम्मीद से मैंने पहला कदम बढ़ाया, मैं चलना चाहती थी तुमने उड़ना सिखाया। बहुत उम्मीद से मैंने पहला कदम बढ़ाया, मैं चलना चाहती थी तुमने उड़ना सिखाया। ये तो शुरुआत है, ये तो शुरुआत है, अपनी तैयारी है, ये जर्नी मेरी। ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అయితే ఉంది. సో ఇదైతే నాకు చాలా నచ్చుతుంది అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మనమైతే ఒకటి టేస్ట్ చేద్దాం రండి. ये जर्नी मेरी नहीं है, हमारी है, ये जर्नी मेरी नहीं है, हमारी है। సో మనకు చాక్లెట్ ఫౌంటైన్ ఉండేది, మంచి చాక్లెట్ విత్ బర్త్డే. సో ఈ చాక్లెట్ ఫౌంటైన్ లో మంత్ డెకరేట్ చేసి ఇచ్చారు. సో రండి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. चले थे साथ हम, नए एक सफर का करें आगाज हम, दिल की कलम से लिखे आसमां पे हम, नए इस सफर का करें आगाज हम। ये तो बेमतलब प्यारी, ये तो बेमतलब प्यारी अजब सी यारी है, ये जर्नी मेरी। ఇక్కడ మనకు బూత్ బంగ్లా అయితే ఉంది. నార్మల్ గా హర్రర్ హౌసెస్ చూస్తూ ఉంటాం కదా. సో అదే విధంగా ఇక్కడైతే మంచిగా డిజైన్ చేసి పెట్టారు. సో లోపలికి వెళ్ళి మంచిగా థ్రిల్ అయితే పొందొచ్చు. ఇలా ఎంట్రీ ఫీ వచ్చేసి ఓన్లీ 40 రూపీస్ మాత్రమే. వస్తే మాత్రం ట్రై చేయండి. ఇక్కడ మనకు 5 పెద్ద పెద్ద రైడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకు ఫస్ట్ వచ్చేసి బ్రేక్ డాన్స్, కొలంబస్ అండ్ బైక్ రైడ్స్ అండ్ నార్మల్ గా జాయింట్ వీల్ అన్నమాట. సో ఇందులో ఏదెక్కినా కూడా 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో రండి ఒక్కొక్కటిగా ట్రై చేసుకుంటూ పోదాం. మొదటిగా బ్రేక్ డాన్స్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడైతే మనం బ్రేక్ డాన్స్ అయితే ఎక్కబోతున్నాము. బ్రేక్ డాన్స్ అందరికి తెలిసిందే కదా, చాలా బాగుంటుంది. అసలు రౌండ్ రౌండ్ కి ఎక్సైట్మెంట్ పెరిగిపోద్ది. ఈ బ్రేక్ డాన్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అనమాట.
రండి బ్రేక్ డాన్స్ లో బ్రేక్ చేద్దాం. డాన్స్ అయితే ఎక్కినాము, స్టార్ట్ అవబోతుంది. బ్రేక్ చేద్దాం. బ్రేక్ డాన్స్ లో పిచ్చిగా డాన్స్ చేద్దాం. మనం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా బ్రేక్ డాన్స్ మాతో డాన్స్ చేయిస్తుంది. రెడీ ఉండండి, షేక్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మామ? నువ్వేదో నాకు రెండు కనబడుతున్నాయి. బాగుందా? చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. థ్రిల్ జీవితానికి థ్రిల్ ఉండాలి. గైస్ చూసారు కదా, సో బ్రేక్ డాన్స్ లో మొత్తం బొక్కలు బ్రేక్ అయిపోయినాయి. అసలు మస్తు థ్రిల్ అనిపించింది. ఒక 4-5 ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చినా పిచ్చిగా ఎంజాయ్ చేయవచ్చు. సో చాలా బాగా అనిపించింది. మీరు మాత్రం బ్రేక్ డాన్స్ అస్సలు మిస్ అవ్వకండి, మీకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అందరికి తెలిసిందే, చాలా డేర్ చేసి సో బైక్స్ అండ్ కార్స్ కూడా దీని రౌండ్ అయితే తిప్పుతూ ఉంటారు. సో చాలా థ్రిల్లింగ్ అయితే ఉండబోతుంది. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. సో మీరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు అనుకుంటాను. రండి, వాళ్ళు ఎంత రైడ్ చేస్తారో చూద్దాం. మొత్తం హ్యాండ్స్ వదిలేసిండు, హ్యాండ్స్ కంప్లీట్ గా వదిలేసిండు. కదా అసలు ఎంత అద్భుతంగా అసలు రైడ్ చేసారు. అసలు నాకు చూస్తున్న సేపు నేను ఊపిరి బిగబట్టుకొని చూసిన వాళ్ళు ఎక్కడ కింద పడతారని. ఎక్సలెంట్ టాలెంట్, అసలు ఎంత బాగా డ్రైవ్ చేశారు. అందరు హైఫైస్ ఇస్తుంటే హైఫై కూడా కొట్టి బాగా డ్రైవ్ చేస్తారు సింగిల్ హ్యాండ్ తోని. సో ఇది మాత్రం మన వాళ్ళు మనందరం కూడా తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. సో చాలా బాగా అనిపించింది, ఎంత హారబుల్ అనిపించిందో. నాకైతే కింద పడిపోతున్నా, నేను టెన్షన్ పడుతున్నా, వాళ్ళు హ్యాపీగా రైడ్ చేస్తున్నారు. అసలు సింగిల్ హ్యాండ్ తో హ్యాండ్స్ వదిలేసి
చాలా బాగుంటే చాలా బాగుంది అసలు, నిజంగా ఎక్సలెంట్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఫుల్ గా రైడ్ చేసి అలసిపోయి వచ్చిన తర్వాత మంచిగా డైరీ డేకి వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేయండి. మంచిగా రీజనబుల్ ప్రైస్ లో మంచి ఐస్ క్రీమ్స్ అయితే, క్వాలిటీ ఐస్ క్రీమ్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ రకరకాల ఐస్ క్రీమ్స్ అయితే దొరుకుతాయి. సో చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూడండి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి మంచి మంచి ఫ్లేవర్స్ లో, లైక్ వెన్నెలా, బటర్ స్కాచ్, చాకో, మ్యాంగో అన్ని కూడా దొరుకుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. గైస్ ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన జాయింట్ వీల్ కి అయితే వచ్చేసాము. సో మరి తప్పకుండా మా కరీంనగర్ లో జాయింట్ వీల్ తప్పకుండా ట్రై చేయాలి, ఎందుకంటే ఇక్కడ జాయింట్ వీల్ చాలా బాగుంటది. అది ఏ విధంగా ఉంటుందో లైవ్ లో చూపిస్తారు రండి. మా వాళ్ళంతా అరుపులు కేకలే, గట్టి గట్టిగా అరుస్తున్నారు, బాగా స్పీడ్ గా తిప్పుతున్నాడు. సో తప్పకుండా ట్రై చేద్దాం రండి, మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుదాం ఎలా ఉంటుందో. గైస్ చూసారు కదా, సో జాయింట్ వీల్ అయితే ఎక్కినాము. సో చాలా థ్రిల్ అనిపించింది. ఓన్లీ 80 రూపీస్ లో మీ ఫ్యామిలీతో ఫుల్ ఫన్ క్రియేట్ అవుతుంది. సో నిజంగా ఎంజాయ్ చేయండి. జాయింట్ వీల్ మాత్రం ఎక్కడ మర్చిపోవద్దు. నేను మా హస్బెండ్ ఎక్కించిన ఆ రైడ్ మొత్తం నవ్వుతూనే ఉన్నాడు. అయితే ఆయన కొంచెం భయపడ్డాడు, ఫస్ట్ టైం ఎక్కిండు. చాలా బాగుంది, ఇది లైఫ్ టైం గుర్తుండిపోతుంది. మనకు ట్రై చేయాలి గైస్. మనమైతే ఇప్పుడు డ్రాగన్ రైడ్ అయితే వేయబోతున్నాము. సో చాలా థ్రిల్ ఉండబోతుంది, రండి ఎక్కి ట్రై చేస్తాం ఎట్లుంటుందో. డ్రాగన్ రైడ్ అయితే అదిరిపోయింది అసలు. సో చాలా బాగా అనిపించింది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. విత్ ఫ్యామిలీతో ఎక్కితే ఇంకా ఫన్ అయితే ఉంటది. రండి నెక్స్ట్ రైడ్ కి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడైతే మనం స్కై డ్రాప్ అయితే ఎక్కబోతున్నాము. సో చాలా థ్రిల్ ఉండబోతుంది, రండి. మమ్మీ కరీంనగర్ ఎగ్జిబిషన్ కచ్చినా, స్కై డ్రాప్ ఎక్కినా, 70 రూపాయలు ఇస్తున్నాడు. వంకాయలు స్కై డ్రాప్ పైన ఉన్నాం, 70 రూపాయలు ఇస్తున్నాడు స్కై డ్రాప్ అంకుల్. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. అమ్మో रंग गुलाबी नैना शराबी तेरी अदाएं हैं बेहिसाबी मैं
मन बावरा है तुझ पे रुका है, मांगे तुझे सावरिया। ना तो इस ज़मीं की ना है आसमां की, तेरी कौन सी नगरिया। मन बावरा है तुझ पे रुका है, मांगे तुझे सावरिया। ना तू इस ज़मीं की ना है आसमां की, तेरी कौन सी नगरिया। కొలంబస్ అయితే అదిరిపోయింది అసలు. సో చాలా పెద్ద కొలంబస్, నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎక్కితే ఫుల్, ఒక ఎక్కితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు చాలా బాగా అనిపించింది. కొలంబస్ ఎంట్రీ వచ్చేసి 80 రూపీస్ అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేయండి. నాకైతే చాలా థ్రిల్ అనిపించింది. ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం కొలంబస్ మిస్ అవ్వద్దు. గైస్ ఇక్కడ మనకు మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ దొరుకుతాయి. నార్మల్గా మంచూరియా, ఏమంటారు నూడిల్స్, అండ్ మనకు చాట్ విత్ పావ్ బాజీ అండ్ పానీపూరి అన్నీ కూడా దొరుకుతాయి. సో మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో రండి, ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. వేడి వేడి సమోసా అయితే ఉంది. సో మనకి ఇక్కడ వేడి వేడి సమోసా అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మంచిగా పావ్ బాజీ రెడీ. ఓకే గైస్, చూసారు కదా. సో ఇంతటితో రైడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను ఈవినింగ్ 5కి వచ్చినాను. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 10 అవుతుంది. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాను నేను మా ఫ్యామిలీ కలిపి. అండ్ ఇక్కడ ఫుడ్ దగ్గర వచ్చేసినాను. బాగా రైడ్స్ చేసి అలసిపోయినా. సో అందుకనే మంచిగా పానీపూరి అండ్ మంచి టేస్టీ కట్లెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. కట్లెట్ చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన కరీంనగర్ లోకల్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా విజిట్ అవ్వాలి. ఎందుకంటే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేసు. ప్రతి సంవత్సరం మనకు ఎగ్జిబిషన్ పడుతూనే ఉంటుంది. ఈసారి చాలా స్పెషల్, చాలా పెద్ద పెద్ద రైడ్స్ అయితే పెట్టారు. కిడ్స్ కోసం స్పెషల్గా మంచిగా స్నో వరల్డ్ అట్లా పెట్టారు. మినీ కాశ్మీర్ అయితే పెట్టారు. సో అది చాలా బాగుంది. పిల్లలు చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు అందులో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.